చూస్తుంటేనే నా కోపం పెరిగిపోతుంది. నా కంటికి కనిపించకుండా వెళ్ళిపో. ఈ సమస్యలన్నిటికీ కారణమైన వాళ్లే ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి. పాము కాటు నాటకమాడి నన్ను పెళ్లి చేసుకుంది. అదేవిధంగా ఎవరో నన్ను చంపడానికొస్తే తను అడ్డుపడి నన్ను కాపాడినట్లు నమ్మించి సింపతి కొట్టేయడానికి ఆడిన డ్రామా. మీ విషయంలో తప్పు చేయాలి అన్న ఆలోచన నాకు ఏనాడు రాదు. మీకు ద్రోహం చేయాలి అనే ఉద్దేశం కలలో కూడా కలగలేదు. ఆ విషయాన్ని ఏదో ఒక రోజు రుజువులతో సహా మీ కళ్ళ ముందు పెడుతుంది. ఏంటవి? ఏంటవి? రెక్క విరిగిన పక్షిలాగా ఇక్కడికొచ్చి పడ్డావు. పాపం, ఆదరిస్తున్న వాళ్ళే ఆవేశంగా గెంటేశారు. సొంతం అనుకున్న వాళ్ళు చీకొట్టి పంపేశారు. ఇంకెలా ఉంటుందక్క ఇలా కాకపోతే? చూడవి, నీ అదృష్టం బాగుంది కాబట్టి ఆ ఇంటికి కోడలు వెయ్యావు. నీ అదృష్టం ఇంకా బాగుంది కాబట్టి ఇప్పుడు మా ఇంటి కోడలుగా కాపుతున్నావు. అర్థం కాలేదా? ఈతల పోటీకి వెళ్లేవాడికి వాటర్ ఫాల్ కావాలి, పరుగుల పోటీకి వెళ్లేవాడికి రన్వే కావాలి. కాని పరిగెత్తేవాడిని స్విమ్మింగ్ పూల్లో పడేస్తే ఏ లాభం? కొన్ని జీవితాలు కూడా అంతే. ఎవరికి ఎక్కడ విలువుంటుందో అక్కడే మన జీవితాన్ని వెతుక్కోవాలి. పాపం బాధలో ఉంది కదక్క, అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. నువ్వు డైరెక్ట్గా పాయింట్కి వచ్చేయ్. నీకు విలువ ఇవ్వని వాళ్ళని వదిలేసి నిన్ను నెత్తిన పెట్టుకుని చూసుకుని నా తమ్ముడు ఇంద్ర పక్కన ఇంద్రాణి స్థానం దక్కించుకో. నిన్ను వెలివేసే వాళ్ళ కోసం ఎందుకు ఆలోచిస్తున్నావు? నిన్ను వెతుక్కుంటూ వచ్చిన వాణ్ణి పెళ్లి చేసుకుని హాయిగా ఉండు. రాహుల్ బాబు నా మెడలో కట్టింది మామూలు దార పోగు కాదు, పవిత్రమైన మంగళసూత్రం. దాని విలువ తెలుసుకొని దాన్ని మరొక దారిలో అడుగు వేయను. మరొక మగాడి చెయ్యి నా మీద పడనివ్వను. ఇదేంటక్కా, దిక్కు మొక్కు లేందానికి దేవుడు వరం ఇస్తానంటే ఇంత టెక్కు చూపిస్తుంది. అభి, నీ కాళ్ల దగ్గరికొచ్చిన గొప్ప అవకాశాన్ని నువ్వే కాలదనుకుంటున్నావు. ఇలాంటి అవకాశం అందుకోవడం కన్నా నీచమైన పని ఇంకోటుండదు. రేంద్ర, ఇది అలాగే బాగుతుంది కాని ఆ తాళ్ళని తీసి పడేరా. ఈ తారుని దాని మెళ్ళ కొట్టి ఆ తర్వాత అది పడుంటుంది.
తెంపైంద్రా. ఏయ్, ఇంకొక్క అడుగు ముందుకు వేసినా ఇక నుంచి నేను నోటితో కాదు చెప్పుతో సమాధానం చెప్పాల్సొస్తుంది. ఇప్పుడు నీ మెళ్ళో బలవంతంగా తాళి కట్టయినా సరే నా తమ్ముడు నిన్ను సొంతం చేసుకుంటాడు. నా మెడలో రాహుల్ బాబు కట్టిన ఈ తాళి ఉన్నంత వరకు నేనాయనకి భార్యనే, ఆ ఇంటి కోడల్నే. ఓహో, అయితే ముందు ఆ తాళిని తెంచి పారేయాలన్నమాట. రేంద్ర, అందరికీ తాళి కట్టే అవకాశం మాత్రమే వస్తుందిరా, నీకు తెంచే అవకాశం కూడా వచ్చింది. రాహుల్ అభి మెడలో కట్టిన తాళిని తెంచి పడేరా. అలాగే అక్క. ఇది పవిత్రమైన మంగళసూత్రం. ఇది నాకు రాహుల్ బాబుకి జరిగిన పెళ్లికి నిదర్శనం. ఈ పుస్తల జోలికి వస్తే నీ ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడను. ఓహో, అంత దమ్ముందా? అయితే అడ్డుకో చూద్దాం.